వీరిని క్షమించండి. నేను దైవ కుమారుని కాదని ఒప్పుకో, ఇప్పుడే సిలువ పైన నేను దింపుతా. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో చెప్తానన్నా, కనీసం ఈ సిలువను దిగిన దైవ కుమారుడని నమ్ముతాం. రాజుకి దాహం వస్తుందంట్రా. దాహం తీరిందా యుద్ధ రాజా? తీరింది. నేనే జీవజలం ఉన్నాను. జీవజలం ఉన్నాయని దాహం తీరకుండా ఉంటుంది. పండ నుండి నీళ్లు, ఎన్నెన్నో స్వస్థతలు, అద్భుతాలు. ఇదిగో ఇంకా తండ్రి అని పిలుస్తావు ఎందుకు? నేను నీ వెనకాలే ఉన్నా. నా కాళ్ళు మొక్కు, నేను ఇప్పుడే సిలువ పైన దింపుతా. ఎవరికి? నీకా? వాడికే. నేను పైకి వచ్చానన్నాడు, చచ్చిన వాడిని లోపానన్నాడు, వాడే చచ్చిపోతాడు. తండ్రి, నా ఆత్మను మీ చేతికి అప్పగించుకొనుచున్నాను. మా చేతికి నీ ఆత్మను ఇప్పుడే రక్షిస్తాం. ఎటు చెయ్యలేదు గాలి. चल छोड़ा యేసుక్రీస్తు వారు కన్య అయిన మరియను ఎందుకైనా ఈ లోకంలో ఏ నేరం వచ్చైన నీ కొరకు యేసుక్రీస్తు వారు పాపులమైన మన కొరకు ఆయన కల్వరి శిలువలో రక్తం కార్చడానికి తన యొక్క ప్రాణాన్ని అర్పించడానికి ఈ విధంగా బలి అర్పించడం జరిగింది. అప్పటి వరకు ఆయన నివసించిన ఆ యొక్క శతాధిపతి కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన యొక్క కల్వరి శిలువలో మరణించడం జరిగిందో తన కఠినమైన హృదయాన్ని కూడా ఆ దినాన్ని మార్చుకుని యేసుక్రీస్తు వారి యొద్ద తన అధికారాన్ని